గైస్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మలయాళం మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ కాటలాన్ ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఇందులో మనకి యాంటోనీ వర్గీస్, సునీల్, మన తెలుగు సునీల్, వీళ్ళ సునీల్ తప్పితే సినిమాలో ఎవరు తెలియదు మనకి. సో ఇది ఒక మలయాళం డబ్బింగ్ తెలుగు అనమాట. ఈ సునీల్ ఎందుకు తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సునీల్ కామెడీ వరకు అయితే ఓకే, కానీ ఒక హీరోగా అలాగే హీరోయిన్గా అయితే నాకు ఎందుకు అంత సూటబుల్గా అయితే అనిపించలేదు. సో ఆ స్టోరీ ఏంటంటే, కేరళ అడవుల్లో ఏనుగులను చంపి ఆ దంతాలను స్పర్శించేస్తూ ఒక పెద్ద సామ్రాజ్యం సృష్టిస్తాడు మన సూర్యుని. అది అతని పేరు మారి అనమాట. నీ అమ్మ సునీల్ గారు ఏనుగులు చంపటం ఏంటో, ఇది ఏనుగుల దంతాలతో వ్యాపారం చేయటం ఏంటో, ఇది అసలు కామెడీ చూడు మరి. సో అక్కడే మనోడు ఉంటాడు హీరోడు. కొందరు ఇళ్ళ మొత్తాన్ని బానిసలుగా చేసి ఇక వాళ్ళతోనే ఏనుగులు చంపించడం, స్మగ్లింగ్ చేయించడం అయితే చేస్తూ ఉంటాడు అనమాట. సో అట్లాగే చివరికి ఈ యాంటోనీ వర్గీస్ ఏనుగుని ఎలా చంపుతాడు, చివరికి తెలుసుకుని ఎట్లా తిరగబడతాడు, వీళ్ళిద్దరికీ జరిగింది ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. కంప్లీట్ ఏం లేదు, ఒక స్మగ్లింగ్, ఏనుగు చంపేయడం, ఏనుగు దంతాలను చోరీ చేయడం, అమ్మేయడం, చివరికి విలన్ మీదకి హీరో ఎట్లా తిరగబడ్డాడు అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. ఇది కంప్లీట్లీ కూడా ఒక స్మగ్లర్లు చుట్టూ సినిమా అంతా జరుగుతూ ఉంటుంది. ఈ ఇందులో ధర్మం, న్యాయం, తొక్కతోలు ఇవన్నీ ఏముండవు. ఈ ఎర్రచందనం, ఏనుగు దంతాలు ఇవన్నీ కూడా ఈ సినిమాలో సెట్ అయి ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్లీ కూడా ఒక కాటలాన్ కథ. ఇది కంప్లీట్ ఒక స్మగ్లింగ్, ఇదంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. సో ఈ కాటలాన్ అనేది ఒక తెల్ల బంగారంగా అయితే పేరు అనమాట దీనికి. ఇందులో మనకి ఏంటంటే ఏనుగులు ఆ దంతాలు అయితే ఏముంటాయో అవన్నీ కూడా వీళ్ళు ఏనుగులను చంపేసి దంతాలు కోసేసి అమ్మేసుకుంటూ ఉంటారు. అండ్ అది ఈ కాటలాన్ అనే పేరుకి అర్థం అనమాట. సో చివరికి ఇక హీరో అవన్నీ ఎట్లా చేజ్ చేసాడు, ఎట్లా ఆపాడు అనేది ఈ సినిమా స్టోరీ ఇది. సో ఓవరాల్గా అనుకుంటే సినిమా ట్రైలర్ చూసి అబ్బో నేను ఏమో బీభత్సం అనుకున్నాను. బట్ కానీ ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నాకు అయిపోద్ది అయితే సినిమా అనిపించలేదు. యావరేజ్గా అయితే సినిమా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఇది కంప్లీట్లీ కూడా 2 గంటల సేపు ఓపిక కూర్చోవాలి అంటే నాకు కొంచెం అయితే ఇదిగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమా సోగా అయితే ఉందన్నమాట. అండ్ ఇందులో మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెల్ తప్పితే సినిమాలో ఏమీ లేదు. అది లెంత్ కూడా కొంచెం 2 hours లోపు సినిమా అయితే ఉందన్నమాట. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పెద్దగా ఇంకా ఎమోషన్ కూడా సినిమాలో అయితే ఏమి ఉండవు. అంతా సినిమా నార్మల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ సినిమాకి మీకు ఈ ఎర్రచందనం తీసేసి ఏనుగు దంతం పెట్టు, ఈ టైటిల్ పెట్టు, ఇట్లా ఈ టైప్ ఆఫ్గా అయితే అట్లా ఉంది. సో ఓవరాల్గా అయితే సినిమా బీభత్సం అంటే బీభత్సం ఏం కాదు, కానీ ఓకే, ఒక అర్థం పద్ధతి లేని సినిమా. ఒక ఏనుగు దంతాలు, ఈ స్మగ్లింగ్, తొక్కతూరు ఇవి కూడా మీరు చూడాలి అనుకుంటే ఈ సినిమాని అయితే ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. అంతకుమించి సినిమాలో బీభత్సం అయితే ఏమీ లేదు. అసలు మెయిన్ థింగ్ సునీల్ అయితే మాత్రం వరస్ట్. నాకైతే సునీల్ పర్ఫార్మెన్స్ అయితే ఏం నచ్చలేదు. మనోడు శుభ్రంగా ఏదో తెలుగులో ఈ కామెడీ యాక్టర్ వేసుకుంటే కొంచెం పేరు ఉంటుంది. ఇలాంటి సినిమాలు తీసుకుంటే కనీసం గుర్తింపే ఉండదు అనమాట. సో ఇది నా రివ్యూ. ఓవరాల్గా అయితే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5 అనమాట. ఒకవేళ మీరు కూడా చూడకపోతే ఓటీటీలో డబ్బులు పెట్టి అంత వేస్ట్ చేయకండి. ఆల్రెడీ మూవీ రూల్స్లో అయితే ఫ్రీగా అయితే మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని మూవీ పెట్టుకుని చూసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫోన్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది అయితే నా రివ్యూ. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం మరి.